చిత్తం దేవుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంటదబ్బా. గుళ్ళకు పోయినోళ్ళకు చాలా మందికి గిదే బుగులు. బయటిప్పి దర్శనానికి పోయి వచ్చే లోపే మాయమైతుంటాయి. వందల మంది ఒక్క కాన్నే పెడితే గా కుప్పలమనే ఏమున్నాయో దేవులాడుకునే వరకు సాల్ అవుతుంది. ఒకటి దొరికితే ఇంకోటి దొరకది. గా తిప్పలు తప్పియాలనే గీ ఉపాయం చేసిండ్రు గీడా. రావాలే, చెప్పులు సంచిలో పడేయాలే, ఫోన్ నెంబర్ చెప్పాలే, టోకన్ తీసుకొని పోవాలే. లగేజ్ కౌంటర్ లెక్కనే చెప్పుల కౌంటర్ అన్నట్టు తిరుపతి గుడికాడ పెట్టిండ్రు భక్తుల కోసం. కొండ మీద 8 జాగల్లో పెట్టిండ్రట. కడమగుళ్ళ కాడ కూడా గిట్లనే ఉంటది. గిట్ల కొత్తేముంది అంటారా? భక్తుల ఫోటో దించుకొని సంచుకున్న QR కోడ్ స్కాన్ చేసి గదే టోకెన్ భక్తులకు ఇస్తున్నారు. దాని మీద ఎన్ని జతల చెప్పులు ఇచ్చిండ్రు, ఏ ర్యాక్ లో పెట్టిండ్రో రాసి ఉంటది. దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇడికొస్తే టోకెన్ స్కాన్ చేసి ఎమ్మట ఇచ్చేస్తారు. రూపాయి కూడా తీసుకోరు, మొత్తం ఫ్రీగానే. దాదాపు 99% మంది వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అంతకుముందు దాదాపు 70-80% పీపుల్ చెప్పులు వదిలేసి వెళ్ళేవాళ్ళు. మునుపు గిట్ల లేకుండే. దర్శనాలకు క్యూ లైన్లకు పోయేటప్పుడు పక్కకే ఇప్పి పోయేదట. వేల మంది భక్తులాయే. ఒక్క కాడనే ఇడిచిపోయే వరకు మళ్ళా వచ్చినాక దేవులాడుకోవాలంటే అయ్యే పనే కాదు. గట్ల వదిలేసి పోయిన చెప్పులు కుప్పలకు జమయేటి. గట్ల కావద్దని గీ సౌలతి వేసిండ్రన్నట్టు.